యాడున్నాడు మామ దేవుడు, యాడున్నాడు? ఒక ఫ్యామిలీలో నలుగురు సజీవ దహనం, వాళ్ళ ఎముకలు కూడా బయటపడలేనంతగా కాలిపోయి ముద్దలైపోయారు. ఇంకో ఫ్యామిలీలో తల్లి కూతురు, ఇంకో ఫ్యామిలీలో కొడుకు తండ్రి. యాడున్నాడు మామ దేవుడు? ఒక్కటే అనిపించింది మామ, కర్నూలు బస్సు యాక్సిడెంట్ విజువల్స్ చూస్తుంటే. ఎందుకురా మనం లైఫ్ గురించి ఆరాటపడుతున్నాం? నీ చేతుల్లో నా చేతుల్లో ఏమన్నా ఉందా? ఎప్పుడు పోతామో, ఎప్పుడు సస్తామో, మన బాడీ మన ఇంట్లో వాళ్ళకి దొరుకుద్దో లేదో ఎవరికీ తెలియదు. బైక్ లో పోయినా పోతాం, కార్ లో పోయినా పోతాం, ఆటోలో పోయినా పోతాం, బస్సులో పోయినా పోతాం, నడిచిపోయినా పోతాం, ఫ్లైట్ ఎక్కినా పోతాం. ఏది ఎక్కకుండా ఇంట్లో కూర్చున్నా కూడా ఏదో అయ్యి చచ్చిపోతాం. ఎప్పుడు పోతామో కూడా తెలియని లైఫ్ గురించి ఎన్ని తలకాయ నొప్పులు, ఎన్ని స్ట్రెస్లు, ఎన్ని గొడవలు. ఎందుకు మావయ్యన్ని? ఎన్ని కష్టాలున్నా కుదిరినంత ఎక్కువ టైం ఫ్యామిలీతో స్పెండ్ చేయండి. ఈ రోజే, ఈ క్షణమే మనం ఉండేది, తర్వాత ఉంటామో ఉండమో అనేది గుర్తిరిగి హ్యాపీగా ఉండడానికి ట్రై చేయండి. చాలా బాధ అనిపిస్తుంది నిజంగా. ఎముకలు ముద్దలు దొరికేదేంది మామ? దేవుడు లేడు మామ. నిజంగా యాడున్నాడు మామ దేవుడు? లేడు. ఫైనల్ గా బస్సులకు కూడా ఫ్లైట్లో చెప్పినట్టుగా బస్సు ఎక్కగానే ఇది ఎమర్జెన్సీ డోర్ అని చెబితే బాగుంటదని అనిపించింది.